ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు అనేది మళ్ళీ ఇంకొకసారి నిరూపణ అయింది. అయితే ఏ విషయంలో మాట ఇచ్చారు, ఎప్పుడు నిలబెట్టుకున్నారు అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఒక లారీ డ్రైవర్కి ఇచ్చిన మాట అనేది పవన్ కళ్యాణ్ గారు తాజాగా ఏపీ క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టుకున్నారని మనమైతే చాలా గట్టిగా చెప్పొచ్చు. అయితే 2024 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా వారాహి యాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయడం జరిగింది. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలో ఉన్నప్పుడు ఒక లారీ డ్రైవర్ పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి తమ లారీ డ్రైవర్ల యూనియన్ల కష్టాలు అనేవి వెల్లబుచ్చుకోవడం జరిగింది. అదే సమయంలో లారీలకు సంబంధించి గ్రీన్ ట్యాక్స్ ఏదైతే ఉందో సుమారు 20,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అంటే అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వసూళ్లు చేస్తుందని చెప్పి ఒక లారీ డ్రైవర్ అయితే పవన్ కళ్యాణ్తో మాట్లాడిన వీడియో అనేది చాలా పెద్ద ఎత్తున వైరల్ అయింది. అయితే ఇప్పుడు ఆ వీడియో మళ్ళీ వైరల్ అవుతుంది. ఎందుకు అనంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీ లారీ డ్రైవర్లకి న్యాయం చేసి పెడతాము, గ్రీన్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని తగ్గిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఆ లారీ డ్రైవర్ పవన్ కళ్యాణ్తో మాట్లాడేటప్పుడు ముఖ్యంగా చూసుకుంటే తమిళనాడులో 200, తెలంగాణలో 500 గ్రీన్ ట్యాక్స్ కడుతున్నాము, కానీ ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా కాలం చెల్లిన వెహికల్తో కలుపుకొని అన్ని విధాలుగా స్లాబులుగా విధించి ఏడాదికి 20,000 వరకు కూడా గ్రీన్ ట్యాక్స్ అనేది విధించి మా మీద అదనపు భారాన్ని వసూలు చేస్తూ మమ్మల్ని కొంత ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది అనే విధంగా ఒక లారీ డ్రైవర్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర తన గూడు అనేది వెళ్ళబుచ్చుకోవడం జరిగింది. అయితే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట అనేది రీసెంట్గా నిన్న మంగళవారం ఏపీ క్యాబినెట్లో కీలకంగా పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం గురించి మాట్లాడడం, ఏపీ క్యాబినెట్లో ఉన్న మంత్రి మండలి ఆ సభ్యులందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక ఫైనల్ నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ లారీ కానీ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన గ్రీన్ ట్యాక్స్ అనేది కేవలం 1,500 మాత్రమే చెల్లించాలని చెప్పి ఒక రూల్ అయితే తీసుకురావడం జరిగింది. గతంలో 6,000 నుంచి దాదాపుగా 20,000 వరకు కూడా ఈ గ్రీన్ ట్యాక్స్ అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో లారీ డ్రైవర్లందరూ కూడా కట్టడం అయితే జరిగేది. ఇప్పుడు దాన్ని 1,500కి కుదించడం అయితే జరిగిందని చెప్పి ఏపీ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాల్లో తాజాగా ఈ అంశం అనేది బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు గతంలో వారాహి యాత్రలో ఆ లారీ డ్రైవర్తో మాట్లాడిన మాటలు కానీ ఆ వీడియో ఏదైతే ఉందో అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మీ సమస్య నేను పరిష్కరిస్తానని చెప్పి ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఇప్పుడు అది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇక్కడ ఏపీ క్యాబినెట్ తరపు నుంచి లారీ డ్రైవర్లందరూ కూడా తమ యూనియన్ డ్రైవర్లందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు. ఒక రకంగా లారీ డ్రైవర్లందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి జేజేలు పలుకుతున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడో 2024 ఎన్నికల ముందు అంటే ఏడాదిన్నర 2 సంవత్సరాల దగ్గరగా సమయం అయితే అవుతుంది. 2 సంవత్సరాల దగ్గర అయినా ఆ సమస్యను కూడా గుర్తుపెట్టుకుని ఈరోజు ఏపీ క్యాబినెట్లో దానికి ఒక శాశ్వత పరిష్కారం అనేది చూపించడం చాలా మంచి విషయం మనం అయితే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనేటట్టు లారీ డ్రైవర్లందరూ కూడా ప్రశంసలతో వెల్లువెత్తడం జరుగుతుంది. ఒక లారీ డ్రైవర్కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.